తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ కూటమి అబద్ధపు హామీలిచ్చి ప్రజలను వెన్నుపోటు పడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు 1500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఇంత చండాలుడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విధమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చుకున్నాడని ఎంత హంగామా చేశారండి, ఎంత ఆర్భాటం చేశారండి. ఊరేసి చంపియాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నంత కోపాన్ని ప్రజల్లో తీసుకొస్తే ఈరోజు అదే ప్రజలు ఎదవ ప్రభుత్వం, ఎదవ కూటమి ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక ప్రత్యేకమైన పూజల్ని రేపు ఆదివారం నాడు చేయాలని కూడా విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్ణయించామని. ఈ ఆరోపణల నుండి ఒకటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, వైఎస్ వివేకానంద గారిని జగన్మోహన్ రెడ్డి గారే చంపించేసినట్టు చేసిన పరిస్థితిలో మరి ఎంక్వైరీ సంస్థలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించవసరం లేదని తేటతెల్లం చేసింది. ఇటువంటి పరిస్థితులన్నీ మనం వాస్తవాలు చూస్తున్నాం. మరి తిరుమల సంఘటన పక్కన పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక దైవ అడ్డంకులు జరిగాయి. మొన్న చూసాం, అన్నవరం ప్రసాదం అమ్ముతుంటే ఎలకలు తిరుగుతున్నాయంటే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి, సింహాచలం గోడ కూలి మనుషులు చనిపోయిన పరిస్థితి, తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఆ రద్దీలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు, వీటి మీదైనా ప్రభుత్వం చర్య తీసుకుందామని అడుగుతున్నాం. ఇటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో నీకున్న పచ్చ మీడియా ద్వారాగా ప్రజల్ని నమ్మించే పరిస్థితులు లేవు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలు ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మరి మీరు గ్రహించి ఏదైనా మాట్లాడాలని మేము చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇందులో ఏ జంతువు కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితిలో మేమైతే వ్యక్తిగతంగా బయటపడినప్పటికీ ఈ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలా లేదా అని మేము అడుగుతున్నాం. ఏ ప్రజలనైతే మభ్యపెట్టారో, ఏ ప్రజలనైతే తప్పుదారిలో తీసుకెళ్లాలనుకున్నారో ఆ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, మీరు మీ కూటమి అని కూడా ఈరోజు మేము తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్స శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, ఇళ్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూస్తామని తెలిపారు. పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 22 కోట్లతో పనులు ప్రారంభించాం. దాంట్లో 16 కోట్లు ఫుల్ఫిల్ చేసాం. ఇంకా 6 కోట్ల రూపాయలు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన మున్సిపల్ మంత్రి గారు 2.5 కోట్లు ఎస్సీ గ్రాంట్ని ఇవ్వడం, అది కాకుండా మాకు ఇంకా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయంటే దాంట్లో భాగంగా 2,16,00,000ని ఒక లోన్ వర్క్ కింద ఏపీయూఎఫ్ఐడి కింద దాంట్లో కూడా 2,16,00,000 కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి తాడేపూడి పట్టణం తరఫున, ఈ కాన్స్టిట్యున్సీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తాడేపూడి పట్టణానికి ఇదివరకు ఇప్పుడు సంబంధం లేని విధంగా ప్రయత్నం చేసే దాంట్లో భాగస్థులైనటువంటి మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, వివిధ అధికారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు చెయ్యాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ ఊరంతా అన్ని లైట్లని వెలిగించాలి, అన్ని చోట్ల కూడా నీట్నెస్గా ఉండాలి, అన్ని సిమెంట్ రోడ్లు కూడా క్లీన్ చేయాలి, కాలువలను పరిరక్షించాలి ముఖ్యంగా. అది నేను వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు. ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టబోతున్న 80 కోట్ల రూపాయలతో దానికి ఆల్రెడీ టెండర్లు జరిగినాయి. అది ఆ పని మొదలు పెడితే కాలువ పూర్తిగా తాడేపూడిలో ఉన్న కాలుష్యం అంతా కూడా కాలువలో కలుగుతూ ఉంది. ఇది చాలా తప్పు.
కాబట్టి కాలువగట్లను ఎవరో బిల్డింగులు కానీ గుళ్ళు కానీ కొత్తగా కట్టొద్దు. అదేవిధంగా ఈ ఊర్లో 4 కోట్ల రూపాయలతో టౌన్ హాల్ని శాంక్షన్ చేయించాం. అది పనులు మొదలెడతాకి మరి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ల్యాండ్ కూడా ఇవాళ ఇవ్వమని చెప్పి కూడా ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ అనేది నాకు ఒక కళగా మిగిలింది. అన్ని చోట్ల కూడా ఎస్ఎస్ ట్యాంకులు క్యాన్సిల్ చేశారు. తాడేపూడిలో మాత్రం క్యాన్సిల్ చేయకుండా గౌరవ పవన్ కళ్యాణ్ గారితోనూ నారాయణ గారితోనూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ వర్క్ మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఒక 70 కోట్లతో చేసే పని పూర్తిగా ప్రజలకు అంకితం చేసి 3 పూట్ల తాడేపూడి పట్టణం నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరికీ కూడా కావాలనుకుంటే వాళ్ళు బిల్లు కట్టుకుని బిల్లు సిస్టంలో నీళ్ళు ఇవ్వడానికి పురపాలక సంఘం సిద్ధంగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ లోటుపాట్లన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మనిషి ఉన్నసేపు అవసరాలు ఉంటాయి. ఆ మనుషుల అవసరాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చేస్తాం. ఏదైతే ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందో చాలామందికి నిరుపేదలకి ఆల్రెడీ నిన్నే మంత్రి గారు కూడా మరి దాదాపుగా 16 లక్షల ఇల్లుని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. మరి ఎంతవరకు అది అనేది ఇంకా గైడ్ లైన్స్ అయితే రాలేదు. నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రం వైజు ఎవరైతే ఇళ్ళ అప్లికేషన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఇవ్వాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇదివరకు 1,80,000 ఇచ్చేది ప్రభుత్వం. దానికి జతపరిచి ఎస్సీ ఎస్టీలకి అయితే ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి విధంగా ఇవాళ ఎస్సీ బీసీలకి 50,000 రూపాయలు ఇచ్చి ఎస్టీకి 75,000 ఇచ్చి ఆ ఇల్లు పూర్తి చేయించుకునే బాధ్యతని ప్రభుత్వం సొంత సైడ్లో కానీ ఇవన్నీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ లోని కోటి బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిని దుండగులు వెంబడించి కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో రిషద్ కాలికి తోటా గాయమైంది. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఘటనా స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్ని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బైకుపై వచ్చిన 2 దుండగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలిని డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రారంభాలు సేకరించినట్లు తెలిపారు. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఆ వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్ ఈస్ ఫైన్. సుమారు 6 లక్షలు. విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్కి సంబంధించిన క్యాషే డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. బట్ స్టిల్ ఎప్పుడైనా ఆఫెన్సే. ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫామ్ చేసాం ఇప్పటికీ. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుప్పం నియోజకవర్గం బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు విచారణ. కూటమి ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య రంగంపై జగన్ అబద్ధాలు వల్లిస్తూ నిత్యం విషం చిమ్ముతున్నారు. మండిపడ్డ మంత్రి సత్యకుమార్ యాదవ్. హిందువుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు తిరుమల లడ్డులో ప్రాణాంతక రసాయనాలు కలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు.
దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చేసిన కుట్రను ల్యాబ్ రిపోర్టులు భగ్నం చేశాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.